గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి మనకి శ్రావణ మాసంగా పరిగణిస్తూ ఉంటాం. ఈ నెలలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి. ప్రతి మంగళవారాన్ని మనం శ్రావణ మంగళవారాలుగా జరుపుకుంటూ ఉంటాము. అలాగే ఈ నెలలో ఇంకా రాఖీ జరుపుకుంటాము, కృష్ణాష్టమి జరుపుకుంటాము. ఇలా ఎన్నో పండుగలు ఉంటాయి. మరి ఇంత విశిష్టమైన ఈ నెలని చాలా స్పెషల్ గా తయారు చేసి మీ ముందు ఉంచుతున్నాం ప్రతి ఎపిసోడ్ లో మన లక్ష్మి రావే మా ఇంటికి అంటూ. మరి ఇవాళ కూడా నేను అలా పిలవగానే వచ్చేసారు నలుగురు లక్ష్ములు. వాళ్ళెవరో చూసేద్దామా? లక్ష్ములు వచ్చేయండి. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. హాయ్, నా పేరు శ్రీలత. శ్రీలత, ఏం చేస్తూ ఉంటావు లత? ఎంటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, సో ఆఫ్టర్ ఎంటెక్ ఏంటి? ఆల్రెడీ జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శాంతి. శాంతి, ఏం చేస్తూ ఉంటావు? నేను హై స్కూల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తాను. ఎన్ఎస్ఆ పిఎస్ఆ? రెండు టీచ్ చేస్తాను. రెండు టీచ్ చేస్తావు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసేయండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? నా పేరు గిరిజ. సో దివిజ, చెప్పేసి ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను ఎంటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, సరే, బాగా ఆడేసేయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పమ్మా. నమస్కారం, నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసాయి. నలుగురు ఇవాళ ఎపిసోడ్ లో గెలుచుకునే గిఫ్ట్స్ ఒకసారి చూసేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. మరి మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ఆడపడుచులు మరి ముందుగా ఆడిచేద్దాం మన శ్రీతో. దా శ్రీ. త్రీ ఛాన్సెస్ ఉంటాయి, 300 పాయింట్స్. సో నీ ఇష్టం, ఇంకా మొత్తం 300 తీసేసుకో. Points. 90. Next. అది మీ అన్నయ్య పేరు మీద వేసావు కదా? సో ఎవరు అనుకోకపోయినా 10 వస్తాయి, కానీ మీ అన్నయ్య పేరు తెలుసుకుంటే 10 కూడా రాలేదా? ఫీల్ అవుతాడు. ఓకే, అడిగానని చెప్పు మీ అన్నయ్యని. మొత్తానికి మీ స్కోర్ 100 పాయింట్స్. శాంతి, నెక్స్ట్ నువ్వే ఆడాలి. వచ్చి ఫస్ట్ బాల్. 60 points.
సెకండ్ బాల్. థర్డ్ బాల్. శాంతి 150 పాయింట్స్ శాంతి. గుడ్. లెఫ్టీస్ చాలా లక్కీ అంట. ఓకే ఫైన్. 150 పాయింట్స్. థ్యాంక్ యూ. గిరిజ ఇప్పుడు నువ్వే ఆడాలి కదా, వచ్చేసి మరి. రెడీ గిరిజ, ఆడేసే ఫస్ట్ బాల్. అది 100 లో పడితే అసలు గిరిజ అసలు ఫస్ట్ బ్యాటింగే 100 కొట్టేది. 50 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ బాల్. ఇప్పుడు నెక్స్ట్ 70 వేస్తావా? 100 వేద్దామంటే. 100 వేస్తావా? వై. గిరిజ 50, 60, 10 మొత్తం నీ స్కోర్ 120 పాయింట్స్. థ్యాంక్ యూ. ఐశ్వర్య నెక్స్ట్ నువ్వే వచ్చే. ఐశ్వర్య నువ్వు ఆడే ముందు ఏమైనా జోక్ చెప్తావా ఐశ్వర్య? నాకు కాలేజ్ లో లెక్చరర్ క్లాస్ చెప్తుంటే బోరా అనిపిస్తుంది. అదే క్లాస్ చెప్తూ తింటూ ఉంటే ఎలా ఉంటుంది? లెక్చరర్ క్లాస్ చెప్తుంటే బోర్ గా ఉంటుంది. ఉంటుంది. అదే క్లాస్ లో లెక్చర్ చెప్పుకుంటూ తింటే మనకి తినాలనిపిస్తుంది. అదే జోక్. యా, ఇట్స్ అ ఫెంటాస్టిక్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ జోక్. యా, నో పాయింట్. ఇది జోక్, అసలు ఇది పెద్ద జోక్. సెకండ్ బాల్. బానే ట్రై చేసావు కానీ ఒకటి 100, ఇంకొకటి అది అక్కడే ఊగుతుంది ఇంకా. ఓకే, ప్రస్తుతానికి 100 పాయింట్స్. ఆహా, ఇంకా పాపం అసలు దీన్ని కొట్టేసి దాన్ని కొట్టేసి అన్ని పడేసి టాపర్ అయిపోదా అని ఎంత పెద్ద స్కెచ్ చేసావు. కానీ నీకంటే ముందు అక్కడ చాలా మంది ఉన్నారు. 100 పాయింట్స్ ఐశ్వర్య. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి స్కోర్లు చూసేద్దాము. రౌండ్ టాపర్ అయిపోయింది 150 పాయింట్స్ తో. టీచర్ అమ్మా శాంతి, గిఫ్ట్ తీసుకో శాంతి. గిఫ్ట్స్ ప్లీజ్. శాంతి, గ్యాస్ స్టవ్, రోటీ మేకర్, టవర్ ఫ్యాన్, ట్రావెల్ బ్యాగ్ అండ్ రీఛార్జ్ ఫ్యాన్. ఏం కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. గిరిజ నెక్స్ట్ నువ్వే. తల అలాగే కొంచెం కిందకి దించి కింద చూడు. నాన్ స్టిక్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. నెక్స్ట్ 100 పాయింట్స్ 100 పాయింట్స్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ముందు నువ్వు సెలెక్ట్ చేసుకో. మాప్ సెట్. ఈజీ మాప్. ఓకే. నీకేం కావాలి ఐశ్వర్య? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్ తీసేసుకో. సో మరి మీకు ఇంత మంచి గిఫ్ట్లు ఇచ్చాను కదా, ఇప్పుడు మీరు నాకు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి ఎవరైనా. ఓకే, సో మరి లక్ష్ములు ఆ డాన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపకులలో తీసేసుకుందాం ఒక చిన్న బ్రేక్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి.
మరి ఆడేద్దాము సెకండ్ రౌండ్ ఈ లక్ష్ములతో పంచాక్షరి. ఇందాక సబ్జెక్ట్ తోనే పిల్లల్ని భయపెట్టొచ్చు అని మనకు ఒక హింట్ ఇచ్చారు శాంతి. సో అలానే ఇప్పుడు మేము కూడా మా దగ్గర ఉన్న సబ్జెక్ట్ తో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కానీ గెలిపించడానికి ట్రై చేస్తున్నాం. మీరు భయపడకుండా ఆన్సర్లు చెప్తే ఈజీగా గెలవచ్చు. ఓకేనా? మీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. వృత్తిరీత్యా వైట్ డ్రెస్సులు ధరించేది ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాక్టర్స్. డాక్టర్స్. నర్స్. నర్స్ ఉన్నారు. ఇంకా ట్రాఫిక్ పోలీస్. టాప్ 5 లో లేదు. వైట్ డ్రెస్ వేసుకుంటారు కరెక్టే, కానీ ఓన్లీ షర్ట్ వైట్ అండ్ కింద కాకి ప్యాంట్ ఉంటుంది కదా. సో ఫుల్ వైట్ డ్రెస్ ఎవరు వేసుకుంటారు? నావీలో నేవీ వాళ్ళు. ఎస్ ఉన్నారు. ఇంకా నన్స్. యూర్ రైట్, బట్ టాప్ 5 లో లేదు. రాజకీయ నాయకులు లేరు. రాజకీయ నాయకులు. ఇంకా సో చూద్దాం. నువ్వైతే 3 కరెక్ట్ గా చెప్పావు. సో మిగతా 2 ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం. రైల్వే టీసీలు వేసుకుంటారు వైట్, అండ్ ఇంకా లాయర్స్ ఫుల్ వైట్ ఉంటుంది లోపల, జస్ట్ పైన వరకు వాళ్ళకి కోట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఓకేనా? సో 3 చెప్పావు కాబట్టి 300 పాయింట్స్. సో నెక్స్ట్ ఆడాల్సింది గిరిజ. ఈజీగా అడగ. ఈజీగా అంట. చూసేద్దాం క్వశ్చన్ ఏంటో. పోలీస్ శాఖలో మనకి ఎక్కువగా వినిపించే ఉద్యోగాలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎస్ఐ ఉన్నారు. ఇంకా కానిస్టేబుల్. ఇంకా హోమ్ గార్డ్స్. హోమ్ గార్డ్స్ సూపర్ ఉన్నారు. ఇంకా ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ చెప్పేశావు. సబ్ ఇన్స్పెక్టర్ చెప్పావు. ఇంకా ఎవరెవరు ఉంటారు? చెప్పు. సిఐ. సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్. పోలీస్ కమిషనర్ ఉన్నారు. 3 చెప్పావు నువ్వు కూడా. 300 పాయింట్స్. ఎవరు ఆడతారు మీ ఇద్దరులో ఫస్ట్? నువ్వే ఆడతావా? సరే, నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. లతా క్వశ్చన్ ఏంటి? ఎలాంటి సందర్భాల్లో మనం ఆత్మస్థైర్యాన్ని పొందుతాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు అన్ని క్వశ్చన్స్ మనకు వచ్చినప్పుడు. ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు అన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎస్ అని కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఉందా? ఎస్ ఉంది. ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. టాప్ 5 లో లేదు. ఇంకెప్పుడెప్పుడు ఆత్మస్థైర్యం కావాలి మనకి? ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు. బయటికి వెళ్ళినప్పుడు. నో 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 నో. గేమ్ 7 6. ఇప్పుడు నీకు ఆత్మస్థైర్యం చాలా అవసరం. టైం అప్. చూద్దాం. ఓకే. పనిలో విజయం సాధించినప్పుడు, ఇతరులను ప్రోత్సహించేటప్పుడు, అండ్ పదోన్నతి పొందినప్పుడు, ప్రమోషన్స్ వచ్చినప్పుడు, వ్యాపారం చేస్తే కలిసి వచ్చినప్పుడు. సో ఇలాంటి టైంలో ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నీకు ఏ సిచ్యువేషన్ ఎదురైంది ఇప్పటి వరకు? సెకండ్ వన్, థర్డ్ వన్. అవి రెండు. మరి ఎందుకు చెప్పలేదు? కరెక్ట్ గా కనెక్ట్ కాలే. క్వశ్చన్ కనెక్ట్ అవ్వలేదు. ఓకే. సో మొత్తానికి 100 పాయింట్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఐశ్వర్య, నువ్వే ఉన్నావు. ఇప్పటి వరకు హైయెస్ట్ అయితే 300 పాయింట్స్. ఓకే, నువ్వు 4 చెప్పావు అనుకో, నువ్వే రౌండ్ టాపర్ అవ్వచ్చు. క్వశ్చన్ ప్లీజ్. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని గృహిణులు అనుకునే సందర్భాలు ఏంటి? వంటకి చెయ్యాలే గాని లైఫ్ టైం చేయించేస్తాం. ఉంది. ఇంకా నెక్స్ట్ పని చేసేటప్పుడు, ఇంట్లో పనులు చేసేటప్పుడు అబ్బా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు కదా అంటాం. సూపర్. బయట పనులు లేదు.
ఇంకెప్పుడెప్పుడు అనుకుంటారు వీళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు కదా మనకి అని? ఎప్పుడైనా వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు. ఒంట్లో బాగాలేనప్పుడు లేదు. ఇంకా మనకి ఇళ్లలో యాక్చువల్ గా ఎక్కువ పనులు ఉంటాయి ఒక్కొక్కసారి. ఎప్పుడు ఎలాంటి సందర్భాలు? పండగల టైంలో, ఎస్, హాలిడేస్ లో. హాలిడేస్ లో లేదు. టైమా నువ్వు కూడా 3 చెప్పావు. బా 300 300 300. ఓకే, సో నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. భోజనం తర్వాత పాత్రలు సర్దుకునేటప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, సరేనా? మనకి మాటికి మనం భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. పాపం వాళ్ళు అవన్నీ సర్దుకుని వచ్చేసరికి ఇంకో 6 గంట పైన పడుతుంది. హెల్ప్ చేసామనుకో అందరూ ఎట్ టైం వెళ్ళిపోవచ్చు. మీరే హెల్ప్ చేస్తూ ఉంటారు మీ మమ్మీలకు? చెప్పండి నాకు, నువ్వు చెప్పు. పాత్రలు సర్దుకునేటప్పుడు, పాత్రలు సర్దేటప్పుడు హెల్ప్ చేస్తావా? పండగ టైంలో. ఓకే, నువ్వు? నేను పండగ సమయాల్లో పిండి వంటలు చేసేటప్పుడు సాయం చేస్తాను. ఓకే, నువ్వు గిరిజ? ఆల్ టైమ్స్ లో. ఆల్ టైం. నిజాలు మాత్రమే చెప్పాలి ఇక్కడ. ఓకే, నువ్వెప్పుడు చేస్తావు నేను ఐశ్వర్య? కూడా అన్ని పనులలో హెల్ప్ చేస్తాను. అన్ని పనులు చేస్తావు. మీకు లౌక్యం తెలీదబ్బా, బొత్తిగా అలా చెప్పాలి ఆన్సర్లు, తెలుసా? అన్ని టైంలో చేస్తావు. చేసావా చేయలేదా అనే తర్వాత సంగతి. ముందు వాళ్ళిద్దరు చెప్పారు చూడండి. వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళు అలా చెప్పారు. నేను ఖచ్చితంగా లేదు. మా మదర్ ఇక్కడ ఉంది, అడగండి. ఒక రోజు మీరు మా ఇంటికి భోజనానికి రండి, చేస్తామో లేదా మీరు చూడండి. సరే, తప్పకుండా వస్తాను. ముందైతే మీకు గిఫ్ట్లు ఇచ్చేస్తా. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. నెంబర్స్ వేసేసాను. సో దాంతో ఒక స్లిప్ తీపిస్తా. ఎవరి నెంబర్ వస్తే వాళ్ళే రౌండ్ టాప్. 2 శాంతి, మళ్ళీ నువ్వేనా? ఈజ్ లక్కీ గర్ల్. లక్కీ గర్ల్. ఓకే, hander. తీసుకో రౌండ్ టాప్ చైర్ మళ్ళీ నీకే. అలాగే తీసేసుకో టాప్ గిఫ్ట్ కూడా. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, గిరిషా నీకేం కావాలి చెప్పు? ప్లాస్టిక్ టబ్. టబ్ సెట్. ఓకే, నీకేం కావాలి ఐశ్వర్య? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే, అండ్ నీకు శ్రీలత? 3 పీస్ కడాయి. ఓకే, తీసుకో. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ రౌండ్ లో కూడా వీళ్ళు ఇలానే టైగా ఆడతారా లేక ఇంకా బెటర్ గా ఆడతారా? ఈసారి కూడా మళ్ళీ శాంతి ఏనా లేకపోతే ఎవరు రౌండ్ టాపర్? ఇవన్నీ చూసేద్దాము, బట్ ఆఫ్టర్ వెరీ షార్ట్ బ్రేక్. ట్రైన్ ఒక్క పలుకులో లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాల్ డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసేసుకుందాం మరొక చిన్న బ్రేక్. థర్డ్ రౌండ్. బట్ మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఐశ్వర్య నాకు ఒక జోక్ చెప్తానండి, అదేంటో వినేద్దాం. ఫస్ట్ రౌండ్ లో చెప్పిన జోక్ లా ఉంటుందో ఇంకెలా ఉంటుందో చూద్దాం. చెప్పు ఐశ్వర్య, చెప్పు చెప్పు. ఇప్పుడు సినిమాలు ఉన్నాయా, సినిమా పేర్లు, టైటిల్స్ కంప్యూటర్ లాంగ్వేజ్ లో వస్తే ఎలా ఉంటాయో చెప్తాను. చెప్పేసి. 100% లవ్, 100% అవుట్పుట్స్. నెక్స్ట్, నీ మనసు నాకు తెలుసు, నీ పాస్వర్డ్ నాకు తెలుసు. ఏంటి ఈ సినిమా టైటిల్ అంతే. నెక్స్ట్ ఇంకొకటి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సిడి డ్రైవ్ లో ఇల్లాలు పెన్ డ్రైవ్ లో ప్రియురాలు.
సిడి డ్రైవ్ లో ఇల్లాలో పెన్ డ్రైవ్ లో ప్రియురాలా అంటే ప్రియురాల్ని మాత్రం ఎప్పుడు పాకెట్ లో పెట్టుకుని క్యారీ చేస్తూ ఉంటారు, పెళ్ళాన్ని మాత్రం సీడీలో పెట్టి ఇంట్లో బాక్స్ లో పడేస్తారా? ఎంత అన్యాయం అసలు. అంతేనా? అంతే. బాగున్నాయి కదా, బాగా చెప్పావు. సో ఇలాంటివి బాగుంటాయి సరదాగా, సినిమా పేర్లు కంప్యూటర్ లాంగ్వేజ్ లో మార్చేస్తూ. సో ఇప్పుడైతే ఈ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లక్ష్ములు, స్పందన, ప్రతిస్పందన. సో ఈ రౌండ్ స్టార్ట్ చేయాల్సింది నువ్వే అగైన్, ఎందుకంటే టాపర్ నువ్వే కాబట్టి వచ్చేసాయి. శాంతి. రెడీ, స్టార్ట్. బజర్ నొక్కండి మీకు ఆన్సర్ తెలిస్తే. చెప్పు ఐశ్వర్య. అల్మారా. అల్మరా కాదు, దగ్గరకు వచ్చావు బట్ నాట్ అల్మరా. బీర్ షెల్ఫ్. నో, -10 పాయింట్స్. ఇంకెవరైనా ట్రై చేయండి. చెప్పు. బీరువా. బీరువా రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. నెక్స్ట్ ఐశ్వర్య, నూరా. స్టార్ట్. ఆమ్లెట్. ఆమ్లెట్ బాగా తింటావా? 40 పాయింట్స్. నీకు 60. ఆమ్లెట్ ఏంటి? ఈ రౌండ్ మొత్తం నువ్వే చెప్పేస్తావా ఆన్సర్లన్నీ? పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వా? ఇస్తాను. దా నువ్వే. ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది, మీరు ట్రై చేసుకోవచ్చు. రెడీ, స్టార్ట్. మొహమాట పడతావు ఎందుకు? సిగ్గుపడతావు ఎందుకు? కరెక్ట్ గా అది ఎలా చేస్తారో అలా చక్కగా కూర్చుని ప్రశాంతంగా చెయ్యి. ఓకే, ఆగు, ముందే చూపిస్తా. జరుగు. కూర్చొని చేయొచ్చా? మరి ఇందాక నేను చెప్పేది అదే కదా నీకు, కూర్చొని కూడా చేయొచ్చు అని. నువ్వు కూడా కూర్చో, ఇంకోటి పెట్టుకో కావాలంటే పక్కన, సరేనా? బట్టలు ఉతకడం. నీ మొహం. బట్టలు ఇలా ఇలా ఉతుకుతారా? బోలు తోమడం. ఏంటి మీరు పోయడం? బోన్లు ఇలా ఇలా కదమ్మా తోంతారు, ఇలా కూర్చుని. కూరగాయలు తరగడం. అదేంటి? కత్తిపీట. ఇది ఇలా చేయాలి. నువ్వు ఈమె చేపను తోమినట్టు తోముతుంది తెలుసా? కూర్చుని చాలేలే ఇంకా. తీసుకో 60 పాయింట్స్. వెళ్ళు. నెక్స్ట్ ఆడాల్సింది ఇంకా నువ్వు ఒక్కదానే ఉండిపోయావు శ్రీలేఖ. వచ్చే ఆడదాం. నేను ఒక జోక్ చెప్తావా? చెప్పు. సీమ ఏనుగు లవ్ చేసుకుంటాయి అనమాట రెండు. అయితే వాట్ ఏ కాంబినేషన్ కదా, చీమ ఏనుగు. ఏనుగు వాళ్ళ ఇంట్లో చీమను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు, కానీ చీమ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఏనుగుని చేసుకోవడానికి. అయితే అప్పుడు చీమ ఒక అబద్ధం చెప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తుంది అనమాట. సో చీమ వాళ్ళ పేరెంట్స్ కి ఏం అబద్ధం చెప్పి ఒప్పిస్తుంది ఏనుగుని చేసుకోవడానికి? ఏనుగు కూడా ఒక చీమ పేరా? కాదు, తను స్మార్ట్ బాయ్ అని చెప్పి ఒప్పించిందా? కొంచెం రిలేటెడ్ ఆన్సర్. నేను ప్రెగ్నెంట్ చీమ ప్రెగ్నెంట్ లేదు, ఏనుగు ప్రతిరూపంగా కడుపులో చెప్తుంది చీమ. ఏనుగు ప్రతిరూపం చీమ కడుపులో ఉందని చెప్పి చీమ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించిందంట. 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలి కదా, సో చీమ ఒక అబద్ధం. కానీ ఏనుగు ప్రతిరూపం చీమ కడుపులో. చీమలు కూడా ఎంత అప్డేట్ అయిపోయాయి అసలు. స్టార్ట్. చెప్పు. ఆవు. ఆవా? ఆవు కాదు, రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్.
చెప్పు. గడ్డి. గడ్డి. గడ్డి కరెక్టే కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు. త్వరగా చెప్పు. 5 seconds ఉంది. 5 4 3 2 పచ్చిగడ్డి. 1. రాంగ్ ఆన్సర్. -10 points. గడ్డి కరెక్టే బట్ కొంచెం దగ్గరికి వచ్చావు. చెప్పు శాంతి. ఎండుగడ్డి. ఎండుగడ్డి రైట్ ఆన్సర్. తీసుకో 40 points. నీకు 60. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు పరిశీలించగా అగైన్ మళ్ళీ రౌండ్ టాపర్ అయిపోయింది శాంతి. గిఫ్ట్స్ ప్లీజ్. శాంతి చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే, 120 points. గిరిజా నువ్వే టాప్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే ఓకే, నెక్స్ట్ శ్రీలత నువ్వే ఉన్నావు లీడ్ లో. నీకేం కావాలి చెప్పు. కుక్కర్. కుక్కర్. ఓకే, అండ్ నీకు? వెండి కుంకుమ బర్ణ. వెండి కుంకుమ భరణ. ఓకే, 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. 3 rounds అయిపోయాయి. మరి గేమ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం ట్రైన్ ఒక పలుకులు లక్ష్మీ రామే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. లక్ష్మిలో ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్లు ఒకసారి చూసేద్దాము. ఓకే, ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. ఈ స్కోర్ల మీద బెట్టింగ్ చేసుకుని నెక్స్ట్ రౌండ్ లో చక్కగా మీరు విన్నర్ అయిపోయే ఛాన్సులు మీరే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దామా మన 4th రౌండ్. మొదలు పెట్టేద్దాం లక్ష్మిలో మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ గేమ్ మీరు ఆడాలనుకుంటున్నారు. ఓకే, అందరికి నెంబర్స్ ఇచ్చేసాం కదా. మీ నెంబర్స్ మీరు నాకు అప్పుడే చెప్పొద్దు. ముందైతే గేమ్లు చూసేద్దాము. ఈ రౌండ్ లో వచ్చేటువంటి ఫస్ట్ గేమ్ ఏంటి? గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? శ్రీలత దా వచ్చే. శ్రీలత, ఇందులో మొత్తం 16 యాపిల్ పీసెస్ ఉన్నాయి. నువ్వు నీ 2 చేతులు వెనక్కి పెట్టుకుని మొత్తం 60 seconds లో 8 పీసెస్ తినేయాలి. సరేనా? 8 పీసెస్ ఈజీగా అనుకుంటా కదా. కన్సెషన్ ఏం లేదా? కన్సెషనా? 16 ఉంది. వద్దు. తింటావా? వద్దు కదా. 8 బెటర్ కదా. చెప్పు, బెట్టింగ్ చెప్పు ఎంత? నీ దగ్గర 260 ఉన్నాయి కదా. చెప్పు. 100 160. 100 160 మొత్తం పెట్టేస్తావా? వస్తే వచ్చింది, పోతే వచ్చింది, పోతే పోయింది. ఓకే, రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
యాపిల్ అండ్ వాటర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అసలు కదా. దరిద్రంగా ఉంది. నువ్వు మొత్తం నవిలి మింగి తినాలంటే టైం పట్టిద్దమ్మా ఫాస్ట్ గా. చిన్న చిన్న ముక్కలు చాలా ఉన్నాయి కదా, పెద్దవాటి మీద ఎందుకు పడతావు? పీసెస్ ఈజీగానే తేలుతున్నాయి కదా. ముక్కు అందులో వెళ్ళిపోతుంది, తినడానికి రావట్లేదు. మొత్తానికి కష్టపడి రెండే తిన్నావు 60 seconds లో. ఎందుకని అలా తేలుతున్నాయి కదా బానే. అందులో మూతి పెడితే అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇది నువ్వు తినేసావు కదా, నేను వేరే ఫ్రెష్ ఆపిల్ ఇంటికి వెళ్ళాక కోసుకుని తింటా. సో మొత్తం పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోయాయి. 260 పాయింట్స్ కూడా పెట్టేసి మొత్తం ఇప్పుడు మనం నించున్నాం 0తో. ఓకేనా ఆడియన్స్? ఇలాంటి వెరైటీ గేమ్లు ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇళ్లలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చారనుకోండి, మీ సాధన ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ తినే ఇప్పుడు ఏం ప్రాక్టీస్ లేకుండా వచ్చింది ఇగో 0. అవును, ఏదో టంగ్ ట్విస్టర్లు బాగా చెప్తావంట చిట్కి మాటికి. చెప్పు టంగ్ ట్విస్టర్ చెప్పు. ఐస్ క్రీమ్, యూస్ క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, యూస్ క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమా? రైట్. యా యా ఐస్ క్రీమ్, యూస్ క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఎందుకంటే ఐస్ క్రీమ్ కోసం అందరూ అరుస్తూ ఉంటాం కదా, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని. యా నైస్, ఓకే గుడ్, వెల్. అండ్ చూసేద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 2? శాంతి వచ్చే. శాంతి, గేమ్ ఏంటంటే మగ్గు నిండా నీళ్లు తీసుకుంటావు, తీసుకుని గ్లాసెస్ లో పోస్తూ ఉంటే ఆ వాటర్ కి ఈ థర్మోకాల్ బాల్స్ పైకి వచ్చి కింద పడిపోతాయి కదా. సో అలా అన్ని బాల్స్ కూడా పడేయాలి. గ్లాస్ లో ఇంకే బాల్ ఉండకూడదు. ఓకేనా? మొత్తం ఇక్కడ 10 గ్లాసెస్ ఉన్నాయి, నువ్వు 5 పడేస్తే చాలు. ఓకేనా? అందులో వాటర్ తప్ప ఇంకా థర్మోకాల్ బాల్ అంటూ ఉండకూడదు. జాగ్రత్తగా ఆడు. 60 seconds టైం లిమిట్. బెట్టింగ్ చెప్పు. 200 ఫ్రమ్ గిరిజ, 200 ఐశ్వర్య. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందులో ఉండకూడదు అవి. కొంచెం స్పీడ్ గా ఆడు. ఫైవ్ చేయాలి ఫాస్ట్ గా. కొంచెం స్పీడ్ గా పోసుకుంటే నీకు త్వరగా వెళ్ళిపోతాయి కదా బయటికి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇంకొకటి. అందులో ఉండకూడదు, కేర్ఫుల్. ఓకే డన్. 1 2 3 4 5 మొత్తం 5 గ్లాసెస్ క్లియర్ చేసావు. గుడ్. కానీ నువ్వు ఎందుకంత మెల్లిగా ఆడావు? చక్కగా ఇలా తీసుకుని ఒక్కసారి ఇలా అన్నావు అనుకో, అదిగో వచ్చేలా మొత్తం అన్ని బయటికి. బయట చేసిన పాయింట్స్ 400 నీ స్కోర్లో యాడ్ అయిపోయాయి. కంగ్రాట్స్. చూసేద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3 ఏంటి? గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 3? ఆర్డర్ లో వెళ్తున్నాం కదా మనం. 1 2 3 రా వచ్చే. గిరిజ, గేమ్ ఏంటంటే ఆ పురుకూస ఉండలు ఉన్నాయి కదా, చిన్నదొకటి పెద్దదొకటి ఉంది. ఆ చిన్న ఉండని మొత్తం నువ్వు నడుముకి కట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం కట్టుకుని మ్యాట్ దగ్గరికి వచ్చాయి. మ్యాట్ దగ్గరికి వచ్చేసి ఇంక అక్కడే నువ్వు గిర్రా 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 తిరుగుతూ ఉంటే మొత్తం ఆ ఉండ అయిపోవాలి. స్టేజ్ మొత్తమా? స్టేజ్ మొత్తం తిరిగితే అప్పుడు అది కూడా పడిపోతుంది నీతో పాటు వచ్చి. నువ్వు ఇక్కడే ఉండి తిరిగితేనే అది నీకు స్ట్రైట్ ఉంది కాబట్టి ఈజీగా చుట్టుకోవచ్చు. ఓకేనా? అది నీ గేమ్. 60 seconds నీ టైం లిమిట్. ఓకే చెప్పు, బెట్టింగ్ ఎంత? శాంతి దగ్గర 100, ఐశ్వర్య దగ్గర 100. ఓకే 60 seconds టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
జాగ్రత్త అటు వెళ్ళిపోకు. చేతితో పట్టుకుంది. అప్పా అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇది రాదులే, ఇంకా అయిపోయింది. రైట్రా, రౌండ్ ఇటు తిరుగు, ఒకటి ఇటు తిరుగు, ఇటు 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 తిరుగు. శ్రీరామచంద్ర, ఎన్ని కష్టాలు వచ్చింది నీకు. కంగ్రాచులేషన్స్, మొత్తం నీ గేమ్ విన్ అయిపోయావు. బెట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా నీకే. థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ చాలా. ఓకే, చిన్నప్పుడు ఆడేవి ఎప్పుడైనా ఇలాంటి గేమ్? నువ్వు ఆడలేదు కదా. వెరైటీగా ఉందా? చాలా ఫన్నీగా ఉంది. ఓకే ఫైన్. ఈ లాస్ట్ రౌండ్ లో 3 గేమ్లు ఆల్రెడీ మనం చూసేసాము. ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఆడాల్సింది ఐశ్వర్య కదా. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే ఐశ్వర్య ఇప్పుడు 210 పాయింట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ స్కోర్లు ఎలా ఉన్నాయంటే 990 పాయింట్స్ తో ఉంది శాంతి అండ్ 640 పాయింట్స్ తో ఉంది గిరిజ. ఓకేనా? నువ్వు ఇప్పుడు 210 ఆడి నువ్వు ఎవరి మీద బెట్ చేసినా కూడా సో నీకు విన్నింగ్ ఛాన్సెస్ అయితే లేవు కదా. సో మనం ఇప్పుడు గేమ్ ఆడినా ఆడకపోయినా ఎలా బెట్ చేసినా ఫైనల్ గా విన్నర్ అయితే శాంతి అవుతోంది. సో ఇంకా మనం గేమ్ ఆడడం అవసరం అంటావా? కాదు కదా, రైట్? సో ఎలా చేసినా శాంతియే ఫైనల్ విన్నర్, ఎందుకంటే స్కోర్ తన దగ్గర 990 పాయింట్స్ ఉన్నాయి, మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి 210 పాయింట్స్. సో ఇక మనం 4th గేమ్ ఆడట్లేదు ఇవాళ. సో 3 గేమ్స్ తోటి ఇవాళ మన విజయలక్ష్మి ఎవరో తెలిసిపోయింది. అండ్ ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి శాంతి. కంగ్రాట్స్. ఓకే శాంతి, ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శాంతి. అష్టలక్ష్మి వెండి కలసం అండ్ రెఫ్రిజిరేటర్. నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్ శాంతి. గోల్డ్ రౌండ్ ఆడదాం, వచ్చేయ్. ఇక్కడ నీకు లక్ష్మీదేవి వచ్చేది అనుకో, నువ్వు బంగారు లక్ష్మి అయిపోవచ్చు, ఆ ఛాన్స్ నీకు వస్తుంది. బోనస్ రౌండ్ ఆడొచ్చు. ఓకే, కానీ లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతావు. సరేనా? తిప్పేసి లాఫింగ్ బుద్ధ. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు, కానీ విజయలక్ష్మి టైటిల్ నీదే. కంగ్రాచులేషన్స్. అష్టలక్ష్మి కలసం కూడా నీదే. అందరం గిఫ్ట్ తీసుకుందామా? రండి. లక్ష్మిలో చక్కగా ఆడేశారు, అయితే ఐశ్వర్య మాత్రం గేమ్ ఆడలేదు అంతే. బట్ మిగతా ఆడిన అన్ని గేమ్లు సూపర్ గా వచ్చాయి అండ్ లక్ బాగా కలిసి వచ్చి విజయలక్ష్మి అయిపోయింది అమ్మాయి అయితే. అండ్ ఇప్పుడు మీ అందరికీ కూడా జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం మిమ్మల్ని అందరినీ ఆడపడుచులుగా మార్చేసుకుంటూ ఈ రోజు నుంచి మీరు అందరికి చెప్పండి మేము జీ తెలుగు ఆడపడుచులమని. ఓకే? విజయలక్ష్మి, నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం ఇదిగో తీసేసుకో. కంగ్రాచులేషన్స్. శ్రావణ మాసంలో చక్కగా లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వెండితో చేసిన అష్టలక్ష్మి వెండి కలసం సూపర్. నీకు ఇంకా మొత్తం లక్ బాగా కలిసి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. లక్ష్మిలో ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో మీకోసం వచ్చేటువంటి పజిల్ ఏంటో చూసేద్దాం. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి. మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చే SMS లోంచి వీక్ కి ఒకళ్ళు మహాలక్ష్మిగా సెలెక్ట్ అవుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాం అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. మరి కిందటి వారం విజేతలు ఎవరో చూసేద్దాం. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్ లక్ష్ములు.